శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్‌కి స్వాగతం ఫ్రెండ్స్. మీరెవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. ఇవాల్టి మన వీడియోలో తులారాశి వారికి 11, 12 తేదీలలో ఒక స్త్రీ ద్వారా మాత్రము ఇది జరగకమానదు. మరి అదేమిటో తెలుసుకుందాం. వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. ఓం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. సమస్య లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్త సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు ఎంతోమంది ఉండి ఉంటారండి. కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారు ఫోన్ చేసి చూడండి, 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురువుగారి పేరు వచ్చి మల్లికార్జున రాజు గారండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9966661726. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఎటువంటి సమస్యలకైనా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. తులారాశి వారికి 11, 12 తేదీలలో ఈ స్త్రీ ద్వారా జరిగేది ఇదైతే, ఇంకా దీంతో పాటు ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో ప్రతి ఒక్క పని చెడిపోవడానికి, మీ జీవితంలో ఎంతో కొంత నష్టానికి కారణమయ్యే వాళ్ళు వీళ్ళిద్దరే. వాళ్ళ పేర్లు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో అది కూడా మేము మీకు ఈ వీడియోలో ముందుగా చెప్తా ఉంటాము. మరి ఈ ఇద్దరు మనుషులతో పాటు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ లైఫ్ని కంప్లీట్గా స్పాయిల్ చేసేది మాత్రము వీళ్ళిద్దరైతే, ఆ స్త్రీ కూడా మీ లైఫ్ స్పాయిల్ అవడానికి ఒక కారణం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే వీళ్ళని మరింతగా నమ్మేస్తూ ఉంటారు. వీళ్ళని ఎంత నమ్ముతున్నారంటే మీ లైఫ్లో జరిగే ప్రతి సంఘటన కూడా వాళ్ళతో షేర్ చేస్తున్నంత క్లియర్గా వీళ్ళకి ప్రతి ఒక్కటి పోసగుచ్చినట్లుగా చెబుతూ ఉంటారు. వీళ్ళతో మీరు ఇంతకు ముందు కూడా చాలా విధాలుగా నష్టపోయి ఉన్నారు. అయినా కూడా మీరు జాగ్రత్త పడకుండా వీళ్ళు కాస్త వచ్చి మీ దగ్గరకు మాయ మాటలు చెప్పంగానే వెంటనే వాళ్ళ మాటలకు మీరు పడిపోయి వీళ్ళతో చాలా వరకు చాలా క్లియర్గా ఉన్నట్టుగా చెప్పి మీరు మళ్ళీ మళ్ళీ మోసం చేయడానికి వీళ్ళకి అవకాశం కలిగిస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా మీరు 2024 ఎంతో కష్టపడి ఉంటారు. మీరు ఎంతో శ్రమదానం కూడా చేసి ఉంటారు. మీ శ్రమానికి తగ్గ, కష్టానికి తగ్గ ఫలితం దక్కే సమయానికి ఆ స్త్రీ ద్వారా మీకు నష్టమైతే కలగబోతుంది. మరి మళ్ళీ చివరి దశకు వెళ్ళేటప్పటికి మీరు చేసిన ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది మీ నష్టానికి మీకు దోహదం చూపిస్తుంది. దానికి కారణం కాకుండా వీళ్ళు ఎవరో కాదు, బయట వాళ్ళు అంతకన్నా కాదు. ఆ స్త్రీ కూడా బయటదైతే కానే కాదు. మీకు చాలా దగ్గరగా ఉండి మిమ్మల్ని మోసం చేయబోతున్నారు. బయట వాళ్ళకి మన గురించి అంత ఎక్కువగా తెలియదు. ఎక్కువగా తెలిసిన వాళ్ళే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. మనం నవ్వుతున్నా, మనం ఏదైనా కొత్త వస్తువు కొనుక్కుంటున్నా, మనం కాస్త అభివృద్ధిలోకి వస్తే చాలు వీళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఒక విధంగా మిమ్మల్ని కించపరచాలని చెప్పేసి, మీరు బాధల్లో ఉంటే చూసి నవ్వాలని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా మీ చుట్టుపక్కనే ఉంటారు. కానీ వీళ్ళ గురించి మీకు అవగాహన లేకపోవడంతో వీళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలియక వాళ్ళని నమ్మేసి ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళకి మీరు ఇట్టే తెలియజేస్తున్నారు. దానివల్ల వీళ్ళు అవకాశం తీసుకొని ప్రతి ఒక్కటి మీకు రివర్స్గా ప్లాన్ చేసుకొని వాళ్ళ ప్లాన్లో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏ పని చేయాలనుకున్నా మీ పక్క వాళ్ళకి చెప్పకుండా ఉండటం అయితే మంచిది. ఆ స్త్రీ ద్వారా కూడా మీకు అన్ని రకాల కూడా నష్టమైతే జరగబోయిందని తెలుసుకోండి. ఆ స్త్రీ ఎవరైతే కాదు, ఆ స్త్రీ మీతో పాటే ఉంటూ మిమ్మల్ని ఎప్పుడు మోసం చేస్తూనే ఉంది. మీరు ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా మీరు మాత్రం ఎప్పుడు కూడా ఎవరితో దేని గురించి డిస్కస్ చేయకండి. ఆ పని జరిగిన తర్వాతే వేరే వాళ్ళకి తెలియజేసేలాగా ఉండండి. అయితే మొట్టమొదటి అక్షరం కలిగిన వీళ్ళిద్దరు ఎవరంటే ఎస్ అనే అక్షరంతో కలిగిన వాళ్ళు. ఈ ఎస్ అనే అక్షరం తులారాశి వారికి భద్రశత్రులు అని చెప్పుకోవచ్చు. ఎస్ అనే అక్షరం గల వాళ్ళు మీ లైఫ్ని చాలా రకాలుగా స్పాయిల్ చేస్తారని కూడా మీరు తెలుసుకోండి. వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి వేరే వాళ్ళకి ఎంతో సానుభూతి చూపిస్తున్నట్లుగా ఉంటారు. కానీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చాలా సైలెంట్గా చేసుకుంటూ పోతారు. తద్వారా మీకు నష్టం అయితే జరిగిపోతుంది. మీరు ఇప్పటికి కూడా తెలుసుకోకపోతే మీరు ఇంకా చాలా నష్టపోతారు. బట్ ఎప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళ దారిని వేరుగానే ఎంచుకుంటూ ఉంటారు. కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని మీకు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని తెలుసుకోండి. కొన్ని బంధాలు ఉంటాయి, అవి మనకి పుట్టుకతోనే వస్తాయి. తల్లి, చెల్లి, అలాగే భార్య, ఇలా ఏవైతే బంధాలు ఉంటాయో అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మన గురించి తప్పుగా ఆలోచించరు. కానీ ఇది కలికాలం. కలికాలంలో ప్రతి ఒక్కటి పాజిటివిటీయే చూపిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు మనము పాజిటివ్గా ఉన్న వాళ్ళు నెగిటివ్గానే ఉంటున్నారు. కాబట్టి ఏది కూడా జరగదని అనుకోవడం లాంటి ఇది ఇలా జరుగుతుందని మనం అనుకునే కూడా అవకాశం కూడా ఉండట్లేదు. మీ లైఫ్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండటం అయితే మంచిదని తెలుసుకోండి.
మీరు వాళ్ళతో పరిచయమైనప్పటి నుండి ఇప్పటిదాకా మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి. తద్వారా మీకు అర్థమవుతుంది. ఇంకో వ్యక్తి వి అనే అక్షరం అనే అతను. వి అనే అక్షరం గల వాళ్ళు కూడా మీ జీవితంలో చాలా వరకు మిమ్మల్ని నష్టాల పాలు చేసిన వాళ్ళని తెలుసుకోండి. అంటే వీళ్ళు మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ఎప్పుడూ నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళతో ఎప్పటికి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు మీ లైఫ్‌లో ఉంటే మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత వాళ్ళు బిహేవింగ్ మీ పద్ధతులన్నీ చూసుకొని వాళ్ళని ఎంత దూరంగా పెడితే అంత మంచిదని తెలుసుకోండి. మీ లైఫ్ అన్నీ అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి. ఏ విధంగా ఉందనేది మీరు గమనించుకుంటే మీకే తెలిసిపోతుంది. ప్రతి ఒక్కటి ఏదైతే ఉంటుందో ఇన్‌పుట్ మరియు అవుట్‌పుట్ అనేది ప్రతీది మీకు చాలా క్లియర్ పిక్చర్‌గా అర్థమైపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని అతిగా నమ్మకండి. మన కుటుంబంలో ఉన్న వాళ్ళనే నమ్మి మోసపోయే రోజులైతే ఇప్పుడున్నాయి. కాబట్టి ఎంతవరకు మీ లిమిట్ అనేది ఉంటుందో ఆ లిమిట్‌ని మెయింటెనెన్స్ చేస్తూ సరిపోతుంది. ఇక మీకు లైఫ్‌లో ఒక స్త్రీ అని చెప్పాను కదా! ఆ స్త్రీ, ఆ దేవత మిమ్మల్ని ఎప్పటినుంచో అనుగ్రహిస్తుందంటే మిమ్మల్ని చాలా సంవత్సరాల కంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి తను మీ మీద కటాక్షం కలిగిస్తూనే ఉందని మీరు తెలుసుకోండి. మీ ఇంటికి వస్తూనే ఉంది. దీనికి సంబంధించిన కొన్ని సిస్టమ్స్ కూడా వస్తాయి. మీకు బ్రహ్మముహూర్తంలో నిద్ర మెలుకువ వచ్చేస్తుంది. ఇది గమనించుకున్నారా లేదా? పడుకొని ఉండగా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి మీకు బ్రహ్మముహూర్తంలో మెలుకువ అనేది వస్తూనే ఉంటుంది. ఆ స్త్రీ మీ ఇంటి వైపు చూస్తూనే ఉంది. ఆ దేవత మీకు ఇది సింపుల్‌గా చూపిస్తుందనమాట. ఆ సమయంలో మీరు కానీ ఆ దేవుని స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మీకు మరింత ఆ దేవత అనుగ్రహం అనేది కలుగుతుందని తెలుసుకోండి. ఎప్పటికి కూడా మనకి బ్రహ్మముహూర్తంలో పదే పదే మెలకువ వస్తుందని ఉంటే దానికి ఏదో ఒక దైవశక్తి కలిగి ఉంటుందని, కాబట్టి అటువంటి వాళ్ళకి అటువంటి అనుభూతులు చెందుతూ ఉంటారు. మీరు ఎక్కువ శాతంగా గుడికి వెళ్తున్నట్లు, ఎక్కడో తీర్థస్థానాలకు వెళ్తున్నట్లుగా, గుళ్ళో ఏదో అభిషేకాలకు వాటిలో చూస్తున్నట్టుగా ఉన్నట్లుంటే మీకు సాక్షాత్తు ఆ దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉందని మీరు ఆ అమ్మవారిని పూజించడం చాలా రోజుల నుంచి ఆపేశారు. మీకున్న కష్టాల్లోనే మీరు ఎంతసేపటికి దాంట్లో మునిగిపోయి ఉన్నారు కాబట్టి మీరు ఆ దేవతని కొంచెం నెగ్లెక్ట్ చేయటం వల్ల అయినా కూడా ఆ తల్లిని మీరు స్మరించుకోవడం లేదు. కాబట్టి మనస్ఫూర్తిగా ఆ తల్లిని స్మరించుకుంటే ఆమెకు నెయ్యితో దీపారాధన చేసుకుంటూ దుర్గాష్టమి స్తోత్రాన్ని జపించుకుంటూ ఉంటే లేదుంటూ ఉంటే సరిపోతుంది. ఆ అమ్మవారు మిమ్మల్ని మరింతగా ఏమీ కోరట్లేదు. మీరు తమ జపాన్ని చేసుకుంటే చాలని మీ చుట్టూ తిరుగుతూనే ఉంది. మీ కర్మలని ఎంత బాగా ఉంచుకుంటే ఆ కర్మ మీకు రిటర్న్స్‌లో వస్తుంది. అంటే మనం చేసే ప్రతి పనిని బట్టి మనకు కూడా దేవత అనుగ్రహం అనేది ఉంటుంది. మనం అవతల వాళ్ళకి వీలైనంత సహాయం చేయగలిగితే మనకు కూడా ఆ మంచి అనేది కలుగుతుంది. ఎవరికైనా మనం సాయం చేస్తే తిరిగి మనకు ఎవరైనా సాయం చేస్తారు. ఈ రోజుల్లో ఎప్పుడు కర్మఫలాలను అప్పుడే తొలగించుకోవడం అయితే మంచిదని తెలుసుకోండి. ఈ రోజుల్లో మనం ఎంత మంచి చేసినా కూడా చెడు ఎదురవుతుంది కాబట్టి చాలా వరకు మనం చేయాల్సిన ప్రతీది కూడా మీ దగ్గర ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకొని సరిపోతుంది. మనస్ఫూర్తిగా ప్రదర్శనలు చేసుకొని రండి. మీకు వీలైనంతలో దేవాలయ ప్రాంగణంలో దాన ధర్మాలు చేయండి. తద్వారా ఆ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పొందబోతారు. చూశారు కదా తులారాశి వారికి ఏ దేవత అనుగ్రహము, ఏ స్త్రీ అనుగ్రహము మీ మీద ఉందో తెలుసుకోండి. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం పూజ చేసుకుని ఆ దేవత యొక్క కృపా కటాక్షాలు మీకు కలిగేలా చూసుకోండి. దేవత అనుగ్రహం మీకు సంపూర్ణంగా దక్కుతుంది. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.